ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీస్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో క్లైమేట్ ఈరోజు కూల్గా ఉంది కాబట్టి స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం, స్వీట్ అండ్ హాట్. సో దానికన్నా ముందు మీరు మాత్రం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేము చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోస్ని స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ఫ్రెండ్స్. నౌ లెట్స్ గో టు మై కిచెన్. సో ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్. అండ్ ఇప్పుడు మనం 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. Pinch of turmeric powder, 2 tablespoons of Kashmir chili powder, and 1 teaspoon of masala powder. సో మనకి మసాలా పౌడర్లో ఆల్ స్పైసెస్ ఉన్నాయి, జింజర్, గార్లిక్, ఇలాచీ, క్లవ్, క్యూమిన్ సీడ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ 1 teaspoon of curd, and little bit of coriander and mint leaves, and half lime. And finally little bit of oil. సో ఇప్పుడు మనం అన్ని యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. సో మనకు మసాలా అన్ని పీసెస్కి బాగా స్టిక్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. బాగా మ్యారినేట్ చేసుకొని మనకు పీస్ బాగా స్పైసీగా సాఫ్ట్గా ఉండాలంటే మ్యారినేట్ చేసుకొని రెస్ట్ చేసుకోవాలి 1/2 hour to 1 hour. మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత స్పైసీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మనకు. సో మనం బాగా మ్యారినేట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం 1/2 hour to 1 hour రెస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం 1 బౌల్ తీసుకొని 1 cup ఆఫ్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుందాము. అండ్ 2 tablespoons ఆఫ్ మిల్క్ పౌడర్, సో మనకు క్రీమ్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం. Two tablespoons of milk. సో మనం ఈ క్రీమ్ యాడ్ చేసుకొని సో మనం మిక్చర్ అనేది సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకు సాఫ్ట్ డోలా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం స్మాల్ లెమన్ సైజ్లోకి ఈ డో తీసుకొని బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం ఈ సైజులో ప్రిపేర్ చేసుకోవాలన్నీ. సో మనం అన్నీ సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం 1 బిస్కెట్ ఇలా ప్లేస్ చేసుకొని
ఈ బాల్ని ఎగ్జాక్ట్ మిడిల్లో కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలి. బాల్ సో మనం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. సో మనం అన్ని ఇలానే ప్లేస్ చేసుకున్నాము. సో ఇప్పుడు చాక్లెట్ సిరప్ని ఎగ్జాక్ట్ మిడిల్లో 2 to 3 డ్రాప్స్ ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పిస్తాని ఇట్లా ఎగ్జాక్ట్ మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. సో ఫైనలీ మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్యాన్ ప్లేస్ చేసుకొని స్టవ్ లైట్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బటర్ క్యూబ్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో యాడ్ చేసుకుందాము. సో మనం బటర్లో కుక్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు చికెన్ రోస్ట్. సో మనకు అప్పుడే బటర్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఈ పని లిడ్ పెట్టేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు బటర్లో బాగా రోస్ట్ అవుతుంది. ఆ అరోమా అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది మనకు. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది, కొంచెం కుక్ అవ్వాలి మనకు. సో ఫ్రెండ్స్, మనకు చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు స్వీట్ అండ్ హాట్ రెడీ అయిపోయాయి. అండ్ మనం టేస్ట్ చేస్తాం.
మనకు సూపర్ ఉంది టేస్ట్ అయితే. సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్ అయితే దీన్ని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా దీన్ని ట్రై చేయాలి ఫ్రెండ్స్. అండ్ వన్స్ హాట్ ట్రై చేద్దాము. సో మనకు చికెన్ కూడా సూపర్ ఉంది, స్పైసీగా అన్నీ మనకు పర్ఫెక్ట్గా టేస్ట్ ఉన్నాయి. టేస్ట్ అండ్ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వచ్చింది మనకు. డెఫినెట్గా మీరు దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీకు రెసిపీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.